ఈ ఫోన్ రిలీజ్ చేసినాక మీరేమో కానీ నేనైతే షాక్ అయిపోయినా. 20,000 సెగ్మెంట్ అండర్ లో వీళ్ళు కర్వ్డ్ AMOLED డిస్ప్లే, BGMA 60fps సపోర్ట్ చేస్తట్టు ప్రాసెసర్ అండ్ సేమ్ టైం మంచి లుక్, 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 5500 mAh బ్యాటరీ, చార్జర్ కూడా బాక్సులు ఇస్తున్నారు. IP64 వాటర్ అండ్ డస్ట్ కూడా సపోర్ట్ చేస్తుంది. రీసెంట్లీ మనకు IQ నుండి IQ Z9S మోడల్ లాంచ్ చేశారు, నాన్ ప్రో వేరియంట్. 20,000 సెగ్మెంట్ అండర్ లో కార్డ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. మీకు HDFC, ICICI కార్డ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. దాంతో మీకు 17,000 ట్రిపుల్ అండ్ సెగ్మెంట్ స్మార్ట్ ఫోన్ అయితే అవైలబుల్ అయితే ఉంది. సో ఓవరాల్ గా 20,000 బడ్జెట్ అనుకుందాం. 8GB RAM 128GB వేరియంట్ బేసిక్ మోడల్. ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవడానికి కొన్ని రీజన్స్ అయితే చెప్తాను, సేమ్ టైం మైనస్ పాయింట్స్ కూడా చెప్తాను. సో వీడియో లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. కొన్ని ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ కానీ, ఇంపార్టెంట్ థింగ్స్ కానీ తక్కువ రేట్లో వచ్చినప్పుడు టెలిగ్రామ్ గ్రూప్ లో నేను లింక్స్ అయితే పెడుతూ ఉంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, వెళ్ళి జాయిన్ కండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ లో నాకు నచ్చిన మెయిన్ థింగ్ వచ్చేసి ప్రాసెసర్ అండ్ డిస్ప్లే. ఈ ఫోన్ లో MediaTek Dimensity 7300 చిప్సెట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది BGMA 60fps సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ ఫోన్ మనకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బెటర్ గా అయితే ఉంటుంది. ఓన్లీ థింగ్ వచ్చేసి ఇది LPDDR4X RAM అండ్ UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. సో ఆ బడ్జెట్ ఇదంతా కామన్. LPDDR5 RAM అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సేమ్ టైం వచ్చేసి ఇది BGMA 60fps సపోర్ట్ చేస్తుంది. సో గేమింగ్ లో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఆ బడ్జెట్ లో దీని మించిన బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్స్ కూడా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. సో దీనికంటే MediaTek Dimensity 7200 చిప్సెట్ కొద్దిగా బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇదే కంపెనీ నుండి IQ Z9 దొరుకుతుంది, బట్ అది 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో లేదు. ఇది 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో ఉంది, అదే డిఫరెన్స్. సో దీనికంటే డెఫినెట్లీ Dimensity 7200 చిప్సెట్ మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అది కూడా BGMA 60fps సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో మనకు 6.77 ఇంచెస్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంది. ఇది HDR10+ సపోర్ట్ చేస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది అండ్ 1800 nits పీక్ బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఒక మ్యాటర్ చెప్తాను, ఈ ఫోన్ లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే యూజ్ చేయలేదు, సంథింగ్ గ్లాస్ అయితే యూజ్ చేశారు. అది మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అంతా ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇది మాత్రం నిజమే. ఈ ఫోన్ లో IP64 వాటర్ అండ్ డస్ట్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇది కూడా రియలే. ఈ ఫోన్ లో మనకు మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఇది సోనీ సెన్సర్, ఇది IMX882 సెన్సర్ అన్నమాట. సో దీంతో మంచి ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే మీరు క్యాప్చర్ చేయగలుగుతారు. బట్ ఒక మైనస్ పాయింట్ ఉంది, కెమెరాలో కూడా మీకు డెప్త్ సెన్సర్ అయితే జస్ట్ 2 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు, అల్ట్రా వైడింగ్ లెన్స్ అయితే లేదు. సో ఆ డెప్త్ సెన్సర్ మీకు ఎలాగో పనికిరాదు. అంటే ఓన్లీ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉందని దీంతో మీరు ఫోటోస్ అయితే వీడియోస్ అయితే తీసుకోవచ్చు అనమాట. 4K రెజల్యూషన్ వరకు సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ సెల్ఫీ 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. 5500 mAh బ్యాటరీ ఉంది. 44 watts ఫ్లాష్ చార్జర్ బాక్స్ అయితే ఇస్తున్నారు. అండ్ ఈ ఫోన్ మంచి బిల్డ్ క్వాలిటీతో తీసుకొచ్చారు. ఈ ఫోన్ IP64 వాటర్ అండ్ డస్ట్ సపోర్ట్ చేస్తుంది. 2 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. ఇదన్నమాట మొబైల్ ఫుల్ స్పెసిఫికేషన్స్. ఈ ఫోన్ తీసుకోవడానికి కొన్ని రీజన్స్. ఇది 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇంకోటి వచ్చేసి మంచి పవర్ఫుల్ చిప్సెట్ అయితే ప్రొవైడ్ చేశారు. మరీ అంత పవర్ఫుల్ ఏం కాదు, బట్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో ఈ ప్రాసెసర్ తో ఆ బడ్జెట్ ఏ స్మార్ట్ ఫోన్స్ లేవు. సో అందుకు దీన్ని తీసుకోవడానికి నేను రికమెండ్ చేస్తాను. గేమింగ్ అయితే కొద్దిగా బెటర్ అయితే ఉంటుంది. అండ్ మంచి బ్యాటరీ బ్యాకప్ ఉంది. ఫాస్ట్ చార్జర్ కూడా బాక్స్ లో ఇస్తున్నారు. కెమెరాస్ కూడా మెయిన్ సెన్సర్ మాత్రం అద్దిపోతుంది. ఏమంటావు? కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయి, వీడియో లైక్.